హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అడ్వాన్స్ అప్డేట్లో భాగంగా కన్నడ ప్రేమ గురించి మీకు తెలియజేస్తాను. ఏంటంటే నామినేషన్స్ జరిగిన ఈరోజు మనం నైట్ ఎపిసోడ్లో చూస్తాము. ఇక నామినేషన్స్ జరుగుతున్నప్పుడు యష్మి గౌడకి స్పెషల్ పవర్స్ వచ్చాయట. స్పెషల్ పవర్స్ వస్తే మరి అది బిగ్ బాస్ కావాలని ఇచ్చాడా, ఈమె అదృష్టం కొద్ది గెలుచుకుందనేది ఎపిసోడ్లో చూద్దాం. మోస్ట్లీ అదృష్టం బాగుంటుంది యష్మి గౌడకి. ఆ స్పెషల్ పవర్లో ఒకళ్ళనేమో నామినేషన్ నుంచి సేవ్ చేయాలి, ఇంకొకరినేమో నామినేషన్లోకి డైరెక్ట్ నామినేట్ చేయాలి. ఇక నామినేషన్ నుంచి సేవ్ ఎవరిని చేసి ఉంటుంది అనేది మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. కన్నడ అమ్మాయినే ప్రేరణని నామినేషన్ నుంచి సేవ్ చేసిందంట. ఇక నామినేట్ చేసింది డైరెక్ట్గా విష్ణుప్రియని డైరెక్ట్ నామినేట్ చేసేసిందంట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది త్వరలో వారు పెద్దగా కాబోతుంది చుక్కల బ్యాచ్కి అండ్ తెలుగు బ్యాచ్కి కన్నడ బ్యాచ్ కానీ. నిజంగా చాలా గ్రూపులు అయితే ఆడుతూ ఉంటారు. ఇక లాంగ్వేజ్ వైజ్గా గ్రూపులు ఆడడానికి మించిన దరిద్రం ఇంకోటి లేదు ఫ్రెండ్స్. మరి మీరేమంటారు? నిజంగానే ఈ ముందు ఈ గ్రూపులు లాంగ్వేజ్ బ్యాచ్లు ఎక్కువ అవుతాయా లేదా? కామెంట్ చేయండి.